జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా ఇప్పటి వరకు 7 గంటల నుంచి 10:30 వరకు సుమారు 3:30 గంటల పాటు జరిగిన ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరిగింది? 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ కోరుట్ల, జగిత్యాల్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వచ్చే ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో టోటల్ 785 పోలింగ్ స్టేషన్స్కి గాను అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుందండి. 9 o'clock రిపోర్ట్ మేరకు మనకి కోరుట్లలో 10.75% ఓటింగ్ అయింది. అదేవిధంగా జగిత్యాల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 10.42 అయింది. అండ్ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో 8.70. యావరేజ్గా జిల్లా చూసుకుంటే 9.96% పోలింగ్ జరిగింది. వెబ్కాస్టింగ్ ద్వారా మనం ఆల్మోస్ట్ 990 కెమెరాస్ మనం పెట్టడం జరిగింది పోలింగ్ స్టేషన్ లోపల మరియు బయట. బేసికల్గా మన ఐడిఓసిలోనే వెబ్కాస్టింగ్ అదేవిధంగా జీపీఎస్ ట్రాకింగ్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా దగ్గరలో ఫాలోఅప్ చేసుకోవడానికి లేకపోతే మనం పరిశీలన చేయడానికి సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. సో అన్ని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది, అదేవిధంగా బయట ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, ఎక్కడైనా క్యూ లైన్లో ఎక్కువ మనుషులు ఉంటే అక్కడ వాలంటీర్స్తో ప్రాపర్గా క్యూ లైన్ మెయింటైన్ చేయించడం, అందరితో ఓటు వేయించడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ఇప్పటి వరకు జిల్లాలో ఓటింగ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీ దృష్టికి ఏమైనా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు కదా, ఏమైనా డిస్టర్బెన్స్ జరిగినట్టు కానీ పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంలు కానీ పోలింగ్ స్టేషన్కి డ్యూరింగ్ ద పోల్ అనేది 2 వీవీప్యాట్ రిప్లేస్మెంట్ కావడం జరిగింది అండి. సో దానికి ఇమీడియట్గా వీవీప్యాట్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది 2 పోలింగ్ స్టేషన్లో, ఒకటి కోరుట్లలో అండ్ అనదర్ ధర్మపురిలో. సో ఇప్పుడు వరకు అయితే ఎలాంటి మనకి సంఘటన చాలా డిసిప్లిన్ వేలో ఓటర్స్ కూడా డిసిప్లిన్ వేలోనే ఉన్నారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ విషయంలో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల తప్పనిసరిగా 3 నుంచి 4 మంది ఓటర్లే ఉండాలి. బయట క్యూ మెయింటైనర్స్ మేల్స్కి సపరేట్, ఫీమేల్స్కి సపరేట్. అదేవిధంగా ఫీమేల్స్కి సంబంధించిన ఎవరైనా వృద్ధులు ఉన్నా కూడా, అదేవిధంగా తల్లులు, చిన్నపిల్లల తల్లులు ఉన్నా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ముందు పంపించి సాఫీగా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇది జగిత్యాల జిల్లాలో 4 గంటల వరకు జరుగుతున్నటువంటి 9 o'clock, 11 o'clock, 1 o'clock. సో 12:30 నుంచి డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? అది జాగ్రత్త పెట్టాలి, ఎందుకంటే అవి మిస్ చేస్తారు. నాకు కనిపించడం లేదు. ముసలి వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ కొంచెం క్యూ 3 వరుసల్లో ఉన్నారు, వరుసలు కూడా కావాలి. కానిస్టేబుల్ ఫెలో గుమిగూడినట్టున్నారు. కెమెరా ముందు రమ్మనండి, ముందుకు రమ్మనండి. దర్వాజా దగ్గర చిన్న పిల్లల తల్లులు, అదేవిధంగా ముసలోళ్ళు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమనండి. ఎవరు ఆబ్వియస్ మీరందరూ ఇక్కడ నో సూపర్ స్టార్ హీరో మూవీ విచ్ ఇస్ పోలింగ్ స్టేషన్ మళ్ళీ మారిపోతుంది. ఇది ఒకటి చూసేటప్పుడు మారిపోతుంది. 156 కోట్ల మేడం.